శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 5 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉంది. బుధవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం అనేది స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినట్లయితే ఆ ప్రయాణాల్లో స్త్రీల వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకున్నట్లయితే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కన్యారాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి యోగదాయకమైన రోజుగా చెప్పుకోవచ్చు. అంటే ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు శనితో కలిసి మకరంలో ఉన్నాడు. చంద్రుడు మకరంలో నీచపడ్డాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి ఏదో ఒక కారణంతో మానసిక అశాంతి, అలజడి, ఒత్తిడి కలిగే సూచనలు ఉన్నాయి. వాటిని అధిగమించి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు తీసుకోవడానికి శ్రవణ నక్షత్రం పనిచేస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలు ధరించడానికి కూడా శ్రవణ నక్షత్రం యోగిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి శ్రవణ నక్షత్రం యోగిస్తుంది. యజ్ఞాలు, హోమాలు నిర్వహించటం ద్వారా పూర్తిగా జాతక దోషాలు తొలగింపజేసుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే యోగా లాంటి విద్యల్లోకి ప్రవేశించడానికి శ్రవణ నక్షత్రం అద్భుతంగా యోగిస్తుంది. వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి అనుకూలం. అలాగే శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి క్షురకర్మ చేయించుకోవచ్చు. హెయిర్ కటింగ్, షేవింగ్ లాంటివి చేయించుకోవచ్చు. అభ్యంగన స్నానం, ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే చాలా మంచిది. దసరా శరన్నవరాత్రుల్లో ఈరోజు ఆఖరి రోజు, విజయదశమి పర్వదినం. జగన్మాత రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. కాబట్టి రాజరాజేశ్వరీదేవి విశేషమైన అనుగ్రహం వల్ల ఈ రోజుతో పాటుగా సంవత్సరం పాటు అద్భుతమైన కార్యసిద్ధి లభించాలంటే పని మీద బయటికి వెళ్లే ముందు 12 రాశుల వాళ్ళు రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ అనే నామాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ ఈ నామం చదువుకుని వెళితే అన్ని రంగాల వారికి విశేషమైన యోగదాయకమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. సంగీత, జ్యోతిష, వాస్తు, గణితపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధహోర బాగా పనిచేస్తుంది. వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి, బంగారం వ్యాపారం ప్రారంభించడానికి బుధహోర అనుకూలిస్తుంది. కొత్తగా ఆభరణాలు ధరించడానికి అనుకూలం. అలాగే కొత్తగా వ్యాపార వ్యవహారాలు ప్రారంభించడానికి కూడా బుధహోర బలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.